వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి తామర పువ్వు టీ. ఈ టీని మనం రెగ్యులర్‌గా తీసుకుంటే నరాల బలహీనత ప్రాబ్లమ్ అండి. అదే చాలా మందిలో ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాము. అరికాళ్ళ మంటలు, చేతులు తిమ్మిర్లు అంటే సడెన్‌గా అంటే వీక్ అయిపోవడం. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఈ టీ చెక్ పెట్టేస్తుందని చెప్పేసి అంటున్నారు. హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సో, ఈ టీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ బయటపడతాం? సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఫస్ట్ టైమ్ వింటున్నాను సార్. తామర పువ్వుతో టీ. సో, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? అసలుకు మన నరాల బలహీనత ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి? ఒక పేషెంట్ మన క్లినిక్ వచ్చింటారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిండే ఒక పేషెంట్. ఓకే సార్. ఆ పేషెంట్‌కి నరాల బలహీనత ప్రాబ్లమ్ ఉండే. ఓకే. ఏం ప్రాబ్లమ్ ఉండే అంటే లెఫ్ట్ సైడ్ ఫేస్ మీద తిమ్మిర్లొస్తున్నాయి. ఓకే. రైట్ కాళ్ళకు ఫింగర్స్ ఉంటాయి గదా! యెస్. అక్కడ తిమ్మిర్లొస్తున్నాయి. ఓకే. మళ్ళా చేతులలో ఎక్కడ తిమ్మిర్లొస్తలేవు. కానీ ఈ టిప్స్ ఉంటాయి గదా! యెస్. టిప్స్‌లోనే తిమ్మిర్లొస్తాయి. ఇప్పుడు నరాల బలహీనత పేషెంట్లుంటే ఓకే. వాళ్ళకి తిమ్మిర్లు ఎట్లొస్తాయి? మొత్తం చేతులకి తిమ్మిర్లొస్తాయి. మొత్తం కాళ్ళకి తిమ్మిర్లొస్తాయి. కానీ ఈ పేషెంట్‌కి అట్లా లేకుండే. ఓకే. రైట్ లెగ్‌లో ఫింగర్స్‌లో తిమ్మిర్లు. డిఫరెంట్ కేటగరీ. డిఫరెంట్. అంటే ప్రతి పేషెంట్‌కి మేము హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఓకే. ఇట్లా పెక్యులియారిటీ చూస్తాం. ఈ పేషెంట్‌కి ఇట్లా డిఫరెంట్ ఏముంది అనేసి. ఓకే సార్. సో, ఫింగర్ టిప్స్‌లో తిమ్మిర్లు, ఓకే. లెఫ్ట్ సైడ్ ఫేస్‌లో తిమ్మిర్లు. దాంతో పాటు మెడ నొప్పి, ఓకే. నడుము నొప్పి. ఓకే. పేషెంట్‌కి స్పాండిలోసిస్ ప్రాబ్లమ్ ఉండే. ఓకే. చక్కర వస్తుండే పేషెంట్‌కి. ఓకే సార్. ఆ పేషెంట్ చక్కర కూడా ఎట్లుండే అంటే బెడ్ మీద పడుకున్నప్పుడు అంటే ఇట్లా లై డౌన్ చేస్తాడు కదా! యెస్. అప్పుడే చక్కర స్టార్ట్ అయితుండే. ఓకే సార్. మళ్ళీ చక్కర వస్తుందని లేస్తే అప్పుడే ఎక్కువ అవుతుండే. ఓకే. లేచేటప్పుడు పడుకునేటప్పుడు మాత్రం చక్కర్లు వస్తుండే. ఓకే. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉండి మళ్ళీ తగ్గిపోతుండే. ఓకే. దాంతో పాటు వామిటింగ్ సెన్సేషన్. ఓకే. నరాల బలహీనత ఓకే. ఏదైతే వస్తుంది అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. ఓకే సార్. కానీ దానికి మనం హోమ్ రెమెడీ ఇవాళ ఒకటి డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఈ పేషెంట్‌కి కూడా ఈ హోమ్ రెమెడీ ఇచ్చాను నేను. ఓకే. దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చాను. ఓకే. టోటల్‌గా రివర్స్ అయిపోయింది ప్రాబ్లమ్. ఓకే సార్. ఇప్పుడు ఎటువంటి నరాల ప్రాబ్లమ్ లేదు పేషెంట్‌కి. ఓకే. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్‌కి షుగర్ ప్రాబ్లమ్ కూడా ఉండే. ఓకే సార్. డయాబెటీస్ కూడా ఉండే. ఓకే. అయితే ఇవాళ మనం దేనితోటి చేసుకుంటున్నాం నరాల బలహీనతకి టీ అంటే లోటస్ టీ. లాస్ట్ టైం మనం బంతి పువ్వులతోటి టీ చేసుకున్నాం. యెస్ సార్. దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా డిస్కస్ చేసినాము. సో, ఇవాళ లోటస్ టీ. తామర పువ్వు. తామర పువ్వు. మనము గుళ్ళకు పోయినప్పుడు బయట బుట్టిలో ఎవరైతే అమ్ముతాడో దుక్నమోడు ఒక కొబ్బరికాయ ఒకటి టెంకాయ. పెడతాడు. దాంతో పాటు ఇది తామర పువ్వు పెడతాడు. Okay. వెంకటేశ్వర స్వామి గుడికి పోయినప్పుడు. యెస్. శివాలయానికి పోతే కూడా పెడతారు. యెస్. అమ్మవారి గుడికి పోయినప్పుడు కూడా పెడతారు. అండ్ ఇది మనం దేవుడికి చడాయిస్తాం. అయితే ఒకటి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం దేవునికి ఏదైతే చడాయిస్తాం కదా యెస్. అవన్నిట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే సార్. ఫ్యాసినేటింగ్ థింగ్ ఏందంటే ఇప్పుడు ఏదైతే ఈ తామర పువ్వు ఉంది కదా ఈ పువ్వులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. దీని స్టెమ్స్ ఉంటాయి కదా యెస్ సార్. దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. మళ్ళా దీని రూట్స్ లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీని సీడ్స్ లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు మనకు మఖానాలు అనేసి ఫుల్ దొరుకుతున్నాయి. మఖానా. ఫుల్ మఖానాలు దొరుకుతున్నాయి కదా దాంట్లో కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ మఖానాలు అంటే ఏంది అనేది చాలా మందికి తెలియదు. యెస్. దీని సీడ్సే మఖానాలు. ఓకే సార్. సో దాంట్లో కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. యెస్. మళ్ళా ఇంకోటి ఏంటంటే ఎక్కడ వస్తుంది ఎక్కువ ఎక్కడైతే చిక్కడు ఉంటుంది కదా యెస్. అక్కడే ఎక్కువ వస్తుంది. యెస్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది చిక్కడులో వస్తుంది. చిక్కడులో ఏముంటుంది మొత్తం ఆర్గానిక్ మ్యాటర్ డెడ్ మ్యాటర్ యెస్. అవన్నీ ఉంటాయి. యెస్. అవి ఉండడం వల్ల అక్కడ న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. ఆ న్యూట్రిషనల్ వాల్యూ ఎందుకంటే న్యాచురల్ ఫర్టిలైజర్ కదా యెస్ సార్. ఆ న్యూట్రిషనల్ వాల్యూ మొత్తము ఈ ప్లాంట్లో దీని పువ్వుల్లో దీని సీడ్స్లో దీని స్టెమ్లో వచ్చేస్తాయి. ఈజీగా గ్రో అవుతుంది. యెస్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో వాటర్ లిల్లీ టీ అని వాళ్ళు బాగా ప్రచారం చేసుకుంటూ ఓకే సార్. అమ్ముతున్నారు. ఓకే సార్. వాటర్ లిల్లీ అంటే ఏంది? ఇదే ఓకే. తామరపాకు. సో ఇవాళ ఆ టీ మనం చేసుకుందాం. ఓకే సార్. సో స్టార్ట్ చేద్దామా ప్రిపరేషన్? చేద్దాం సార్. ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేస్తాం దీనికి. ఓకే సార్. రోజుకి మనం ఈ టీ ఇలా ప్రిపేర్ చేసుకుంటాం కదా సార్. రోజుకి మనము అంటే చిన్న పెద్ద ప్రతి ఒక్కరు తీసుకోవచ్చా? ఉన్నా లేకున్నా కూడా ఈ ప్రాబ్లం? ఒకవేళ ప్రాబ్లం లేకుంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీది. ఓకే సార్. మీ నర్వ్స్ ఏమో స్ట్రాంగ్ ఉంటాయి. నరాలు స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్ కి కూడా నరాలు డ్యామేజ్ అయినాయి. ఓకే. ఎట్లా డ్యామేజ్ అయినాయి? ఎందుకు డ్యామేజ్ అయిందని అంటే డయాబెటీస్ ఉంది. ఓకే. దానివల్ల న్యూరోపతి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. న్యూరోపతిలో మనకు మైలిన్ షీత్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో నరాలు టోటల్‌గా డ్యామేజ్ అవుతాయి ఒక్కొక్కసారి.
సో అది కూడా రిపేర్ చేయడానికి హెల్ప్ ఓకే. చేస్తుంది. ఓకే. దీంతో పాటు ఇంత కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ కూడా ఇస్తాం పేషెంట్. ఓకే సార్. సో దానివల్ల ఈ 2 మనం కంబైన్ చేసి ఇచ్చినాం పేషెంట్‌కి. ఓకే. సో టోటలీ రివర్సల్ అనేది మనకు కనిపిస్తది. అంటే ఇందులో విటమిన్ బి12 కూడా దొరుకుతుందంటారా సార్? దీంట్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. అండ్ ఓకే. మట్టిలో వస్తది కదా! అంటే యెస్. ఏమంటారు చిక్కడ్లో వస్తది కదా! యెస్. సో దానివల్ల హైడ్రేటెడ్ ఉంటది ప్లాంట్. ఓకే. మళ్ళా దాని తర్వాత దీంట్లో ఆ చిక్కడ్లో ఉన్న అన్ని న్యూట్రిషన్ దీంట్లో వస్తది. ఓకే సార్. మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ వస్తాయి. ఓకే. సో అందుకే చాలా హెల్త్‌కి బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే సార్. సో స్టార్ట్ చేద్దాం. వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. యెస్ సార్. ఏదైతే పువ్వు ఉంది దీని ఆకులు ఉంటాయి కదా! ఇవన్నీ మనం వాటర్‌లో యాడ్ చేస్తాం. సో ఈ పువ్వు రెక్కలు అన్నీ మనం వాటర్‌లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంత సార్ పువ్వు మొత్తం వేసుకోవచ్చా? కొన్ని చాలా? టేస్ట్ నచ్చితే, స్మెల్ నచ్చితే, అరోమా నచ్చితే మొత్తం వేసుకోవచ్చు. అది కలర్ కూడా చేంజ్ అవుతున్నట్టుంది అవును. సార్. కలర్ కూడా చేంజ్ అవుతది. దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా వాటర్‌లో వస్తాయి. ఓకే సార్. అండ్ ఈ టీ ఎంత ఫేమస్ అంటే ఫారెన్ కంట్రీస్‌లో చాలా తీసుకుంటున్నారు. ఓకే. మన చేతిలోనే ఉంటది. యెస్. వారానికి ఒకసారి పట్టుకుంటాం. మనకు దగ్గరలో కానీ చెరువుల దగ్గర కూడా ఆ! ఎక్కువ విరివిగా దొరుకుతుంది సార్. కానీ మనము కన్జ్యూమ్ చెయ్యం. యెస్. అండ్ ఫ్లవర్స్‌ని ఎట్లా మనం వాడుకోవాలి? మనకు ఇంతకుముందు వాడుకుంటుండే మన దేశంలో. కానీ ఇప్పుడు మనకు మర్చిపోయినాం అవన్నీ యెస్ మెల్లిమెల్లిగా. సార్. యెస్. సో ఇట్లా ఇప్పుడు వాటర్ కూడా బాయిల్ అవుతుంది. మెల్లిమెల్లిగా దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ దీంట్లో వస్తాయి. ఓకే. సో ఇది నరాల బలహీనతని ఎట్లా రివర్సల్ చేయడానికి హెల్ప్ చేస్తదంటే ఫస్ట్ థింగ్ ఏందంటే మీరు నరాల బలహీనత పేషెంట్స్‌ని అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. కొద్దిగా ఆగమాగం చేస్తారు వాళ్ళు. యెస్ సార్. ఎందుకంటే వాళ్ళకి నర్వస్ డ్యామేజ్ ఉంది. త్వరగా రియాక్ట్ కూడా అవుతారు. రియాక్ట్ కూడా అవుతారు. కోపం యెస్. తొందరగా వస్తది. అంటే హడావుడిలో చేస్తారు అన్ని పనులు. యెస్. సో ఇది న్యాచురల్ సెడేటివ్ లాగా యాక్ట్ చేస్తది. ఓకే సార్. కొంచెం కామింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తది. ఓకే. కొందరు నరాల బలహీనత పేషెంట్స్‌కి నిద్ర అనేది కూడా సరిగా రాదు. ఓకే. సో ఈ టీ తీసుకోవడం వల్ల వాళ్ళకి నిద్ర కూడా మంచిగొస్తది. ఓకే సార్. నిద్ర మంచిగా అవుతే నర్వ్స్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది మంచిగా రిపేర్ కూడా అవుతది. దానివల్ల నెక్స్ట్ డే ఇప్పుడు నరాలు వీక్ ఉన్నాయి. ప్లస్ దాంతో పాటు నిద్ర సరిగా లేదంటే ఆ మనిషి ఎక్కువ తింటాడు. ఓకే. ఎక్కువ జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాడు. ఓకే. సో ఆ డిజైర్‌లు కూడా తగ్గుతాయి. ఓకే సార్. దానివల్ల హెల్తీ అవ్వడం స్టార్ట్ అవుతాడు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు నరాలన్నీ ఉబ్బిపోయినాయి అనుకోండి. సరిగ్గా దాంట్లో కరెంట్ పాస్ అవ్వదు. యెస్ సార్. ఇప్పుడు నరాలంటే ఏంది? ఎట్లా మనం చేయి జరపాలంటే కూడా మనకు ఎలక్ట్రిసిటీ కావాలి. యెస్. ఆ ఎలక్ట్రిసిటీ నరాల ద్వారానే వస్తది మనకు. యెస్. సో ఎలక్ట్రిసిటీ కూడా సరిగ్గా పాస్ అవ్వదు. సో అది కూడా కరెక్ట్‌గా పాస్ అవ్వడం స్టార్ట్ అయితది. ఓకే. ప్లస్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏందంటే మన నరాలు మంచిగా పనిచేయాలంటే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్ ఉండాలి. ఓకే. ఎన్నో సార్లు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా డిస్టర్బ్ అయితది. ఓకే సార్. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్‌ని కూడా మంచిగా చేస్తది ఈ టీ. ఓకే. ఇట్లా ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ టీని రోజుకి మనం ఎన్ని సార్లు తీసుకోవాలంటారు? మీకు టేస్ట్ నచ్చితే మీరు నార్మల్ చాయ్ తీసుకుంటారు కదా! యెస్. దాంతోటి దీన్ని రీప్లేస్ చేసేయండి. సూపర్ సార్. 2 సార్లు, 3 సార్లు, ఒక్కసారి మీ ఇష్టం. అట్‌లీస్ట్ 2 కప్స్ ఎవ్రీ డే తీసుకోండి. ఓకే. కానీ మీకు టేస్ట్ నచ్చిందంటే దీన్ని మొత్తం టీ తోటి రీప్లేస్ చేసి డైలీ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు నరాల బలహీనతలో చాలా రిలీఫ్ వస్తది. పూర్తిగా తగ్గడానికి మన క్లినిక్‌కి మీరు కన్సల్ట్ కూడా చేయొచ్చు. ఓకే. దాంతో పాటు మీకు నరాల బలహీనత అనే కాదు డైజెషన్ మంచిగా అయితది. నిద్ర ప్రాబ్లమ్ ఒకవేళ ఉంటే అది కూడా దాంట్లో కూడా హెల్ప్ చేస్తది. ఓకే సార్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ పేషెంట్స్‌కి కూడా బెనిఫిట్ ఉంటది. ఓకే సో సార్. తీసుకోండి రెగ్యులర్. నేనైతే అదే అడ్వైస్ ఇస్తాను. ఓకే సార్. సో ఇప్పుడు మన టీ కూడా రెడీ అయింది చూస్తున్నారా? యెస్ సార్. అరోమా కూడా చేంజ్ అయింది చూడండి మీరు. యెస్ సార్. కరెక్ట్. యాక్చువల్లీ మనము టీలో డికాషన్ పెట్టుకుంటాం కదా సార్, ఆ కలర్ వచ్చింది అది. ఆ! చూడండి కామేష్ సార్ ఎంత Yes. మంచి కలర్ వచ్చింది దీంట్లో. నిజంగా సార్ సూపర్ చాలా బాగుంది. అంటే ఒకసారి టేస్ట్ కూడా చేద్దామా సార్? టేస్ట్ కూడా చేద్దాం. ఇంకోటి మనం ఏం చేయొచ్చు అంటే ఫ్లేవర్ కోసం కొంచెం దాల్చిని చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. మంచి ఫ్లేవర్ కూడా వస్తది. ఓకే. సో ఇప్పుడు టేస్ట్ చేసి మీరు చెప్తారా? షూర్ సార్. సార్ ఇందులో దాల్చిన చెక్క మనం వేసుకోకుండా కూడా చాలా టేస్టీగా ఉంది సార్. టేస్టీగా ఉందా? నిజంగా సార్ ఎక్సలెంట్ సార్. అసలుకు చూసారు కదండి మీరు కూడా. ఇలా మీరు రెగ్యులర్గా మీరు చేసుకుని రోజుకి 2 సార్లు చాలు. నరాల బలహీనత ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా 2 సార్లు చేసుకుంటే షూర్గా మీరైతే నరాల బలహీనత ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఇన్ కేస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కింద సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. మీరు సార్ కూడా కాల్ చేసి మీ సమస్యను చెప్పొచ్చు. సార్ మీకు డెఫినెట్గా దీనికి సొల్యూషన్ అయితే చెప్తారు. సరే ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.